ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మధ్యలో ఎందుకు న్యూస్ వచ్చింది జూబ్లీ హిల్స్ బదిలోకి నాగార్జున గాని చిరంజీవి గారు గాని పోటీ చేసే అవకాశం ఉంది? స్పెక్యులేషన్స్ సార్ అవి. రేవంత్ రెడ్డి గారు కూడా కాంట్రాక్ట్ అయ్యారు. స్పెక్యులేషన్స్. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డేనే చెప్పిండు ఎవరైతే సర్వేల పేర్లు వస్తాయో వాళ్ళకే టికెట్. ఎవరి పేరు వచ్చింది ఇప్పుడు? ఆ సర్వేలు జరుగుతున్నాయి సార్. ఇంకా అజరుద్దీన్ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యండి కాబట్టి ఎవరు ఇప్పుడు నాయకులు ఎవరెవరైతే సిటీకి దాని టికెట్ కోసం ఆశిస్తున్నారో అందరి మీద సర్వేలు నవీన్ యాదవ్ అవకాశం ఉందండి. అందరి కోసం అందరి మీద ఉన్నది. ఇప్పుడు అంటే సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి అంజన్ కుమార్ గారు రేస్ లో ఉన్నారు, నవీన్ రేస్ లో ఉన్నాడు, సిఎన్ రెడ్డి ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, బాబా ఫసీయుద్దీన్ ఉన్నాడు, బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఇలా అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో బెస్ట్ క్యాండిడేట్ కి ఇస్తారు. ఎందుకనంటే ఇప్పుడు ఇంకొక లేడీ కంచెర్ల విజయలక్ష్మి అని ఆమె ఎవరో రేస్ అన్నారు. ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రోహన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారా? లేదు సార్. సార్ నేను అదే చెప్తా, ఒకవేళ రేస్లు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన అనుకున్నాడంటే ఈయన గెలుస్తాడు, ఈయన టికెట్ ఇవ్వాలంటే పిలిచి ఇచ్చేస్తాడు అంతే. ఓకే, మనం ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. ఆ పార్టీకి ఏది లాభము, అక్కడ టికెట్ ఇస్తే ఎవరికి ఆ పార్టీకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఆయన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కంటెస్ట్ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పిలిచి చెప్తాడు పోయి పని చేసుకోవాలి. అధికారంలో ఉంది కూడా ఇంత లేట్ గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అనౌన్స్ చేసేసింది గోపీనాథ్ కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చింది సార్. అదే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది సార్. 3 పేర్లు పైకి పంపిస్తారు. అక్కడ 3 పేర్లకి ఒక పేరు వాళ్ళు డిసైడ్ చేసి కిందికి వస్తుంది. ఓకే, మాకు పార్టీ నేషనల్ పార్టీ సార్. మాకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు. 3 పేర్లు మీకు తెలిసే ఉంటుంది. 3 పేర్లు ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏందన్నట్టు చెప్పన్నా, నీకేం అవసరం ఉందో అంతే చెప్తాడు మీకు. మనకు అవసరం లేదు ఆయన మనం అడగొద్దు అని చెప్పాడు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాం కదా, ఏం అవసరం లేదు, పక్కనే ఉన్నాం కాబట్టి. నాకు అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైనా ఉన్నది అనుకోండి, నేను ఎవరైనా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతాను రూమ్లోకి. నాకు అవసరం ఏముంది సార్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినడం? ఓకే, ఎవరైనా కానీ అన్లెస్ అండ్ అంటిల్ హీ థింక్స్ దట్ యూ హ్యావ్ టు సిట్ హియర్ అంటే మేము కూర్చుంటాం. కానీ లేకపోతే ఎవరు వచ్చినా నేనైతే బయటికి వెళ్ళిపోతా ఫస్ట్. అంటే నా స్వభావం అది. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. ఒకసారి ఒక నాయకుని కలుస్తానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో బాధలు సాధకాలు చెప్పుకుంటానికి వస్తారు. లేకపోతే అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ ఉన్నది అనుకోండి, అక్కడ నాకు తెలిసినా కానీ నేను బయట చెప్పాను. ఓకే, అంత నమ్మకం. అవును సార్, మరి నమ్మకం ఉంటేనే కదా మన మీద వాళ్ళకు అది ఉంటుంది. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ మనం అక్కడ ఇన్ని బయట మాట్లాడితే ఇక నాకు వాల్యూ ఏముంటుంది సార్? కేసీఆర్ గారు కింద పడి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మరీ, అంటే బహుశా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో నేను ఎప్పుడు చూడలేదు ఒక సీఎం, అంటే మాజీ సీఎంకి హెల్త్ బాగాలేకపోతే అధికారంలోకి వచ్చిన ఒక సీఎం వెళ్ళి పలకరించడం, ఇంటికి వెళ్ళి నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూశాను. అదే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే నేను సాధించాను అని ఆయన కళ్ళల్లో చూసి అది ఆన్సర్ చెప్పిరాడానికా, లేకపోతే ఆయన మీద సింపతితో వెళ్ళొచ్చారు అసలు? సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు కింద పడి కాలు ఇరిగిందంటే హుందాతనంగా రాజకీయాలు విలువలు తెలిసిన మనిషిగా, పెద్దలను గౌరవించే మనిషిగా రేవంత్ రెడ్డి గారు పోయారు. ఈయన వస్తా అన్నప్పుడు అసలు వాళ్ళు ఏంటి ఓకే అన్నారా, లేకపోతే అబ్జెక్షన్ ఉంటుంది కదా? డెఫినెట్ ఏం అబ్జెక్షన్ లేదు సార్. వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ ఏం లేదు. కేటీఆర్ గానీ కవిత ఏం లేదు. పోయిండు, చూసిండు, పరామర్శించిండు, వచ్చిండు. సార్ నేను ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యుల దగ్గర కూడా పోతాడు. ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడు. అదే రేవంత్ రెడ్డి గారికి కూతురు ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళు ఎవ్వరు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇన్విటేషన్ ఇచ్చిండు కానీ వాళ్ళు ఎవరు రాలే. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు మంచిగా ఒంట్లో బాగాలేకపోతే పోయి చూసిండు. అది గొప్పతనం సార్. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీస్ ఇవే. ఇవన్నీ పెట్టుకోండి. అంటే నేను చెప్పేది అంటే ఒక మనిషి గురించి గొప్ప చెప్పేటప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. నాకు కొన్ని గుర్తుకొస్తాయి కదా. ఆయన అంటే వాళ్ళ దగ్గర సెక్యూరిటీ కింద పనిచేసేది ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటుండే అప్పుడు, మా గవర్నమెంట్ సెక్యూరిటీ అయిపోతే. వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముని పెళ్ళి అయితే పోయిండు. ఏడో ఆర్టీసీ కళ్యాణ మండపము అక్కడ పోతే నేను పోయినప్పుడు అడిగిన, సార్ మనం ఈ పెళ్ళికి అవసరమా అని అంటే, రెడ్డి మనం జీవితాన్ని వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాము, జీవితంలో ఏమి ఇవ్వగలుగుతాం, ఇది ఒక్కటే కదా మనం పోయి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి ఆనందం అని చెప్పిండు. ఆయన దగ్గర ఒక సెక్యూరిటీ కింద పనిచేసే వాళ్ళ తమ్ముని పెళ్ళి అయితే మేము ఆర్టీసీ కళ్యాణ మండపం పోయినాం. ఆ రోజు నాకు మంచి గుర్తుంది. దానం నాగేందర్ గారు, నేను, బలరాం నాయక్ గారు ముగ్గురం ఉన్నాం ఆయన కార్లో. ఆ రోజు చెప్తున్నాడు,
సార్ ఈ చిన్న పెళ్లి కూడా మనం అవసరం పోయేది సీఎం అయిన తర్వాత ఓకే అంటే వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయగలుగుతాము? ఇదే కదా మనం వాళ్ళ దగ్గర పోతే ఎంత ఆనందపడతారు, ఎప్పటి గుర్తు పెట్టుకుంటారు. పెద్దోళ్ళ దగ్గర పోతే మర్చిపోతారు మనని, చిన్నోళ్ళ దగ్గర పోతే మనం ఎప్పటి గుర్తు పెట్టుకుంటారు కదా. అంటే ఆ గొప్పతనం కదా. మనం పెద్దోళ్ళ దగ్గరికే పోయి చిన్నోళ్ళ దగ్గర పోకపోతే వాడు ఫీల్ కదా. మాక్సిమం ఇప్పుడు గృహప్రవేశాలకు కూడా పోయింది ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.